ఈరోజు మన ధ్యానం సొదొమ గొమొర్ర గురించి ధ్యానం చేద్దాం. సొదొమ గొమొర్ర అనే పట్టణం, ఆ పట్టణం చాలా అందమైన పట్టణం. ఆ పట్టణం గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు సొదొమ గొమొర్ర గురించి ఏ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, వారిని ఎలాగా హెచ్చరించాలనుకున్నాడు, వాళ్ళ దగ్గరికి ఎలాగా ఆయన చేరుకోవాలనుకున్నాడు, ఆయన ప్రజలను ఎలా కలుసుకోవాలనుకున్నాడు, ఎలాగా వాళ్ళని ఆయన వైపు తిప్పుకోవాలనుకున్నాడు, లేకపోతే వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనుకున్నాడు, దాని అంతటిని వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. సొదొమ గొమొర్ర పట్టణం చాలా సంపన్నం కలిగిన, అంటే బాగా అభివృద్ధి చెందిన పట్టణం. అక్కడ జనాలు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చూస్తే అక్కడ జనం కిక్కిరిసిపోయి ఉన్నట్లుగా, అక్కడ చాలా సంపన్నత కలిగిన పట్టణంగా ఈనాటి మధ్యకాలంలో కనుగొన్న శాస్త్రవేత్తలు సాక్ష్యమిస్తున్నారు. కాబట్టి బాగా అభివృద్ధి చెందిన ఆ పట్టణం, బాగా పంటలు పండుతున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వారికి ఎటు లేదన్నా సరే ఆస్తులు బాగా వచ్చి పడుతున్నాయి. ఏం చేయాలనుకుంటున్నారు? పంటలు బాగా పండుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచిగా వాళ్ళకి కావలసినవన్నీ వస్తున్నాయి. వీళ్ళకి ఏమైందంటే దేవుడిని పక్కన పెట్టేసిండు. దేవుడి భయం లేదు బొత్తిగా. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అన్న భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటం, ఇష్టానుసారముగా ఏది పడితే అది చేయటం వీళ్ళకి అలవాటైపోతుంది. చూడండి, వీళ్ళకి పరిశుద్ధత మీద ఆశ లేకుండా, ఇక ఏం చేస్తాం, వచ్చింది వచ్చినట్లుగా తిని తాగుము సుఖించుము అన్నట్లుగా సుఖం కోసం వీళ్ళు పరిగెడుతున్నారు. సుఖం కోసం పరిగెడుతున్నారు. ఎలాంటి పాపం ఈ పట్టణంలో జరుగుతుందంటే, చిన్నపిల్లలు లేదు, ముసలి వాళ్ళు లేదు, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు, అంటే టీనేజ్ అని చెప్పట్లా, కుర్రోళ్ళు అని చెప్పట్లా, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివాడు వరకు, ముసలోడు అంటే వీళ్ళు ఎంత పాపములో వాళ్ళ ఆలోచన విధానాలు చెడిపోయినాయో మనం చూడగలం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 4-5 చూస్తే, ఆదికాండం 19:4-5, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, చిన్నవాళ్ళు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ, నలుదిశలా ఉన్న వాళ్ళంతా ఒకే ఆలోచన, ఒకే తలంపు. మీ ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళు ఏరి, వాళ్ళని మేము పాడు చేయాలి, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళని బయటికి పంపించు అని చెప్పి లోతుతో మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళు అంతా ఒకే ఆలోచనతో ఊరంతా కలిసి పాపం చేయటానికి ఒకే ఉద్దేశంతో లోతు దగ్గరికి వచ్చి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించు, మేమందరం పాపం చేయాలి, సిగ్గు
సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా వాళ్ళందరూ బహిరంగంగా బాహటంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ దేవదూతలు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరనంటే దేవుని దేవదూతలు. దేవదూతలను పంపిస్తే దేవుడు ఆ దేవదూతలతో పాపం చేయాలని సొదొమ గొమొర్ర పట్టణస్థులు నలుమూలల నుంచి చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపం చేయాలి అని అంటే ఈ నీతిమంతుడైన లోతు అంటాడు, వాళ్ళు నా ఇంటిలో నా నీడలో ఉండటానికి వచ్చిన వాళ్ళయ్యా, దయచేసి వాళ్ళని మీరేమీ చేయొద్దు అని చెప్పి వాళ్ళని కాళ్ళ ఎలా పడుతుంటే, పోరా నువ్వు మాకు తీర్పులుగా వచ్చావా, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు మా మధ్యలోకి వచ్చి నువ్వు మాకు చెప్తావా అని చెప్పి గట్టి వేసే పరిస్థితి. పిల్లలకి చెప్పట్లేదంటే పెద్దవాళ్ళని పిల్లలు చూస్తున్నారు, పిల్లలు చూసే విధంగా పెద్దవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే ముసలివాడు మొదలుకొని చిన్నపిల్లల వరకు వాళ్ళకి పాపం విచ్చలవిడైపోయేటట్లుగా, అదేదో ఘనకార్యం అన్నట్లుగా ఆ ఊరి ప్రజలు, ఆ పట్టణ ప్రజలు పాపములో మునిగి తేలుతున్నారు. అలాంటి పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేయటానికి ముందుగా ఏం చేశాడో చూద్దాం. ఏం చేశాడు? ఆదికాండం 14:12. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను. సొదొమలో ఎవరు కాపురం ఉంటున్నాడంట? లోతు, అబ్రహాము సహోదరుడైన కుమారుడు లోతు అనే నీతిమంతుడు సొదొమలో కాపురం ఉంటున్నాడు. దేవుడు నీతిమంతుల్ని ఆ పట్టణానికి పంపించాడు. ముందుగానే ఆ పట్టణం పాడైపోయింది, ఆ పట్టణం నశించిపోబోతుంది, వాళ్ళలో పాపం ఎక్కువైపోతుంది, పిల్లలకి నేర్పించటానికి లేదా పెద్దవాళ్ళకి తెలియజేయడానికి ఒక నీతిమంతుడిని వాళ్ళ మధ్యలోకి పంపించాడు. నీతిమంతుడైన లోతు సొదొమలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో వాళ్ళు చేసే ప్రతి పనిని బట్టి రోజు రోజుకి నొచ్చుకుంటూ, ఆయన మనస్సాక్షి నొప్పించబడుతూనే ఆ పట్టణంలో ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. తన కుటుంబం ఎటువంటి పాపం అంటుకోకుండా ఆ పాపిష్టి పట్టణంలో లోతు కుటుంబం పవిత్రంగా నిలబడింది. అంటే చిన్నవాళ్ళకి నేర్పించడానికి పెద్దవాళ్ళు ఎలాగా దారి తప్పారో, దారి తప్పిన ప్రజలను మంచి మార్గంలో నడిపించడం ఎలాగని నీతిమంతుడిని ముందుగానే పంపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి సొదొమ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. పాపములో నశించిపోతున్న ప్రజలను ఆయన తన ప్రజలను పంపించి, నీతిమంతులను పంపించి ఆయన ఇదిగో ఈ విధంగా నడవాలని ముందుగా చూపించాడు. వాళ్ళని హెచ్చరించాడు, అయ్యా ఇలా చేయకూడదని చెప్పి హెచ్చరించే పరిస్థితులు వచ్చినాయి. కానీ వాళ్ళు లెక్క చేయట, అయ్యి నువ్వు మాకు చెప్పేవాడువా, పోరా అని అన్నారు. నీతిమంతుడు చెప్పిన మాటను తిరస్కరించారు, నీతిమంతుడిని తిరస్కరించారు, నీతిమంతుడి మాటలను కూడా తిరస్కరించారు. అయితే నీతిమంతుల్ని పంపించడం మాత్రమే కాదు, ఆ పట్టణం కొరకు ప్రార్థించే ప్రవక్తలను కూడా సిద్ధం చేసేది. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 22 నుంచి చూస్తే, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండి
నిలుచుండెను. అప్పుడు అప్పుడు అబ్రహాము అబ్రహాము సమీపించి ఇట్లా సమీపించి నేను ఇట్లా నేను దుష్టులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను నీతిమంతులను నాశనము చేయుదువా? నాశనము చేయుదువా? పట్టణంలో ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న దానిలో ఉన్న 50 మంది 50 నీతిమంతులను మంది నీతిమంతులను బట్టి ఆ ఆ స్థలమును స్థలాన్ని నాశనం చేసేస్తావా? ఇక్కడ దేవుడితో పెనుగులాడే ప్రవక్తలను సిద్ధం చేశాడు. ఆ పట్టణాన్ని కాపాడుతావా? 50 మంది ఉంటే కిందకు చదువుకుంటూ వెళ్తా ఉంటే ఈయన దేవుడితో బేరం ఆడతాడు. ఎవరి కోసం? సొదొమ కోసం. సొదొమ గొమొర్రా పాపములో నశించిపోతున్న ప్రజలను దేవుడు ఆయన తట్టుకోలేక, ఆయన ఓర్చుకోలేక, అంత మాత్రమే కాదు వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివసించడానికి ఒకళ్ళ పంపిస్తున్నాడు. చూడండి, 50 మంది ఉంటే అందరినీ నువ్వు నశింపచేస్తావా? అది నీకు దూరం అవును గాక అని అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 45 మంది ఉంటే దేవుడు అంటాడు 50 మంది ఉంటే నేను కాపాడుతాను. అయ్యా, మరి 50 మంది లేరు అన్నట్టుగానే ఆయనకు అర్థమైంది. ఇంకొకసారి నీ సన్నిధిలో మాట్లాడతాను. 45 మంది ఉంటే 45 మంది ఉన్నా కాపాడుతా. అయ్యో, 45 మంది కూడా లేరా? సరే, 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కాపాడుతా. 40 మంది కూడా లేరు. మరి 30 మంది ఉంటే 30 మంది ఉన్నా కాపాడుతా. నువ్వు అలాగా చెప్పేవంటే 30 మంది కూడా లేరు. మరి 20 మంది ఉంటే 20 మంది ఉన్నా కాపాడుతాను. అంటే ఏరి కోరి చూసినా 20 మంది లేరు. పరిశుద్ధంగా నిలబడే వాళ్ళు 20 మంది లేరు. పైపెచ్చు ఇంకొక మారే నీ సన్నిధిలో మాట్లాడటానికి తెగిస్తున్నాను, దయచేసి ఆలకించవా? ఇంకొక 10 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పి ఆయన సన్నిధుల నుంచి లేచి వెళ్ళిపోతాడు. అంటే ఇక దాని గురించి మనవి చేసే ఆలోచన కానీ ఆయనకి లేకుండా చేస్తున్నాడు. దాని గురించి వినడానికి కూడా నాకు ఇష్టం లేదు. అంటే ఊరిలో ఒక 10 మంది కూడా పరిశుద్ధతను కలిగి ఉండేవాళ్ళు, దేవుని కొరకు ఆశించేవాళ్ళు, పరిశుద్ధతను ఆశించేవాళ్ళు, పవిత్రతను ప్రేమించేవాళ్ళు, దేవుడిని ప్రేమించేవాడు, మనిషి మనిషిగా బ్రతికేవాడు. 10 మంది కూడా లేరా? లేదు. 10 మంది కూడా లేకపోతే ఇంకేం చేస్తాడు? వీళ్ళు చేసే పాపమును బట్టి, ఆ పాపమును బట్టి ఆయన ఉగ్రత తెచ్చుకున్నప్పుడు దాని కొరకు ముందుగానే నీతిమంతులను పంపించాడు. నీతిమంతులు ఆ పట్టణంలో ప్రకటిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది పాపం, దీనివల్ల మన మీదకి ఉగ్రత వస్తుంది. ఇదే విధముగా నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రాకి ఎలాగా ఆ పట్టణంలో ఉన్నాడో, నోవాహు దినాల్లో నోవాహు కూడా అలాగే అప్పుడున్న ప్రజల మధ్యలో, అక్కడి నుంచి వెనకేసుకుంటే 400 సంవత్సరాల క్రితం ఆ ప్రజలకు, అయ్యా ప్రళయం రాబోతుంది, ముంచెత్తైపోతుంది, వర్షం రాబోతుంది, మనం చనిపోతాం, మీరంతా మారు మనసు పొందాలి, ఇదిగో ఈ రక్షణ అనే వాడలోకి రండి, మార్పు చెందండి, మీ పాపపు జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి నోవాహు చెప్పినప్పుడు నోవాహు మాటలను తిరస్కరించారు, నోవాహును ఎగతాళి చేశారు, నోవాహును తిరస్కరించారు. మాట చెప్పేవాడుగా తయారయ్యావు నువ్వు,
ఈడేవాడు రప్పించాడు వర్షం అంటున్నాడు, అంతమంటున్నాడు ఏంటి? ఎగతాళి చేశారు. వాడ కట్టేస్తున్నాడు. వాడ ఎక్కడ కట్టాలి? సముద్రం వద్దన కట్టాలి. ఇదేంటో ఊరు మధ్యలో కడుతున్నాడు. పిచ్చోడు కాకపోతే ఏమిటి? ఎగతాళి చేశారు. అదే విధంగా లోతును కూడా ఎగతాళి చేశారు. జల ప్రళయం వచ్చిన 400 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు మరలా నేను పాపాన్ని చూసి ఓర్చుకోలేనని చెప్పి సొదొమ గొమొర్ర మీద 400 సంవత్సరాల తర్వాత అగ్ని గంధకాలు కురిపించాడు. అలా కురిపించడానికి ముందుగానే తన ప్రజలను ఏర్పరచుకుని ప్రార్థించే వారిని, ప్రకటించే వారిని, ఆ ప్రాంతంలో ప్రకటించే వారిని సిద్ధం చేశాడు. ఇంకా మనం ముందుకెళ్తే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కలిసి పాపం చేసే ఆ ప్రాంతంలో 19 ఆదికాండం 19, 7, 9 చూడండి. అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. మీరు వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయండి. చూడండి, నీతిమంతుడైన లోతు ఆయన దగ్గరకు వచ్చిన దేవుని బిడ్డలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కన్న కూతురుని ఎవరైనా ఊరందరికీ అప్పగించి మీరు ఏదైనా చేసుకోండి అని అప్పచెప్తారా? అందుకని ఆయన నీతిమంతుడైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు. చూడండి, కడుపును పుట్టిన కూతుర్లు వ్యభిచారులు అయిపోవటం, క్యారెక్టర్ చెడిపోవటం చూడలేరు ఎవరు. అది తలుచుకోవటానికే ఇబ్బందికరంగా ఉంటది. కానీ లోతు తన దగ్గరకు వచ్చిన నీతిమంతుల్ని కాపాడుకోవటం కోసం ఆ ఊరు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎంత పాతకం కట్టుకోవద్దు, ఎంత పని చేయొద్దయ్యా. పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు ఉన్నారు. అంటే పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు పాపిష్టి పట్టణంలో చిన్నపిల్లవాడు మొదలుకొని ముసలివాడి వరకు అసలు పరిశుద్ధత అంటేనే తెలియని ప్రాంతంలో తన కూతురుని పరిశుద్ధంగా కాపాడటానికి ఆ ఊరిలో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఒక నీతిమంతుని ఆ పట్టణంలో నీతిమంతుడు కుటుంబం ఉంది. వాళ్ళు అంత పవిత్రంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క తల్లి లోతు భార్య గురించి ఏమే వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయిందని చెప్పుకుంటారు. అది ఎంత వాస్తవమో వారి పిల్లలు పవిత్రంగా ఉండటానికి కూడా ఆమె అంతే పరిశుద్ధంగా బ్రతికింది, బోధించింది, నేర్పించింది, వారికి మంచి జీవితాన్ని ఇచ్చింది. చివరికి ఆమె చనిపోయిన తర్వాత కూతుర్లు అపవిత్రులయ్యారు. ఆమె ఉండగా వీళ్ళు పాపిష్టి పట్టణంలో కూడా పరిశుద్ధంగా ఉన్నారు. అది దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకత. పాపిష్టి లోకంలో ఉన్నా సరే పాపం అంటుకోకుండా తన పిల్లలను కాపాడుకున్నారు. తన బిడ్డలకు ఎటువంటి అపవిత్రత అంటుకోకుండా సంబంధాలు కుదిరిన వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్తే, అయ్యా ప్రళయం రాబోతుంది, మీరు కొంచెం మనం బయటికి వెళ్ళిపోదాం రండయ్యా అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఇంకా మామగారు కూడా ఎగతాళి చేయవాడిగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన మాట మాత్రం వినేటట్లుగా వాళ్ళు లేరు. అంటే సంబంధాలు పెళ్లిళ్ళు కుదిరినా సరే వాళ్ళు పవిత్రతను కోల్పోలేదు. చూడండి, ఈ రోజుల్లో పెళ్లి కుదిరిందంటే చాలు, ఒక 12,000 బిల్లు వచ్చిందంట. పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి
పెళ్లి కుదిరినాక ఎంగేజ్మెంట్ అయ్యే లోపల వీళ్ళకి 12,000 బిల్లు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఫోన్లో గుసగుసలు. కానీ వీళ్ళు ఆడపిల్లను పంపిలా, మీ భర్తను తీసుకొచ్చుకోండి, మీ కాబోయే భర్తనని. మామగారు వెళ్తున్నాడు, అయ్యా మీరు వచ్చి లోపలికి రండి, మనం లేదా ఇదిగో మనము బయటికి వెళ్ళిపోదాం రండి, ఈ పట్టణంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఎవరు మాట్లాడాలో, ఎక్కడి వరకు మాట్లాడాలో లోతు భార్య గారు తన పిల్లలకి ఆమె అంత పవిత్రతను నూరిపోసింది. దేవునికి మహిమ కలుగును గాక. లోతు భార్యను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. తన 2 బిడ్డలను అంత పాపిష్టి లోకంలో, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ పాపం చేసే ఆ పట్టణంలో పురుషుణ్ణి కూడని అని చెప్పి దేవుడు పరిశుద్ధ గ్రంథమందు రాసించాడు. అంటే తన ప్రజలు ఎంత పవిత్రతను కాపాడుకుంటున్నారు. అందుకనే వాళ్ళ గురించి నీతిమంతుడు అంటాడు. అలాంటి నీతిమంతులు పిల్లలకి ఎలాగ పవిత్రత నేర్పించాలో లోతు తన భార్య ఆ పట్టణంలో నేర్పిస్తూ జీవిస్తూ ఉదాహరణగా సొదొమ గొమొర్రాలో వాళ్ళు నివసించారు. అయినా సరే వాళ్ళు మార్చుకోలేదు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మార్చుకోలేదు. ఆ ఊరిలోనికే వచ్చి వాళ్ళకి ప్రకటించేవాడు ఉన్నాడు, అయినా లెక్క చేయలే. వాళ్ళ ముందే మాదిరి జీవితాన్ని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలో, ఏ విధంగా పవిత్రంగా బతకాలో నేర్పించే ఆ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆ కుటుంబం అంతా ఆ పట్టణానికి ఒక ఆదర్శంగా ఉంది. అవి కూడా లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. మా సంతోషం మాదే, తినము తాగుము సుఖించుము అలాగ చెప్పి సుఖిద్దాం, సుఖంగా ఉందాం, సుఖాన్ని కోరుకుందాం. ఇంకొక వర్షన్ ఏంటంటే, వీళ్ళలో వాయా వరుసలో తెలియకుండా పాపం విచ్చలవిడి అయిపోవటాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఒక వైరస్ పుట్టింది అని కూడా చరిత్రకారులు చెప్తారు. ఆ వైరస్ ని అంతం చేయటానికి అది ఒక పట్టణంగా, పెద్ద పట్టణంగా రూపుదిద్దుకుంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళని కానీ, అక్కడ నుంచి వేరే బయటికి వెళ్ళిన వాళ్ళని ఎవరి ద్వారానైనా సరే ఆ వైరస్ విజృంభించి ప్రపంచమంతటా వ్యాపించే అంత పెద్ద పట్టణంగా ఉంది. కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు కట్టడి చేయాలనుకున్నాడు, ఆ వైరస్ ని కట్టడి చేయాలనుకున్నాడు. ఆ పాపాన్ని, పాపపు ఉద్దేశాలు కలిగిన మనుషులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ అంతం చేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు ఏది చేసినా ఆయన ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి చేస్తాడు. ఇంత అభివృద్ధి కలిగిన పట్టణంలో వాళ్ళకి కష్టాలు ఏమీ లేవు. కష్టాలు ఏమి లేకపోయేసరికి సుఖంగా బతికేద్దాం. సుఖంగా ఉన్నవాడు, కష్టాలు లేకుండా ఉన్నవాడు, వాడు చెయ్యరాని నికృష్ట పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వారికి అడ్డం లేదు, బాధలు లేవు. బాధలో లేకపోతే అనారోగ్యంలోనూ పడి ఉంటే వాడు ఏం చేస్తాడంటే కొంత కాకపోతే కొంతన్నా ఆలోచించి ఆగుతూ ఉంటాడు. వీడికి అదేమీ లేదు, వచ్చి పడుతుంది బాగా. ఆ దేశపు పట్టణపు మట్టి అంట చాలా సారవంతమైందంట, చాలా సారవంతమైంది. అంటే అక్కడ ఏ పంటలు వేసినా చాలా అభివృద్ధి చెందుతాయి, అంత సారవంతమైన మట్టి ఉంది. అలాంటి ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అంతేకాదు పాపంలో కూడా విచ్చలవిడైపోయారు. వాళ్ళని దేవుడు రక్షించాలని, హెచ్చరించాలని నీతిమంతులను పంపించాడు. నీతిమంతులతో, ప్రవక్తలతో ప్రార్థన చేయించాడు. మాదిరికరంగా తన లోతు భార్య బిడ్డలను అక్కడ ఉదాహరణగా ఉంచాడు. అయినా సరే లెక్క చేయలేదు. చివరికి ఏం చేశాడో చూడండి, 19:1 చూడండి.
ఆదికాండం 19:1. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఏం చేశాడంట? ఇద్దరు దేవదూతలను పంపించాడు, రక్షించే వారిని పంపించాడు, సువార్త చెప్పే వాళ్ళని పంపిస్తున్నాడు. సువార్త చెప్తుంటే ప్రజలు రక్షించబడాలని ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు, రక్షకుల్ని పంపిస్తున్నాడు. ఈ దేవదూతలు ఆ ప్రాంతం నుంచి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎవరైతే పాపం నుంచి విడుదల పొందుకున్నారో వారిని బయటికి తీసుకుని వెళ్ళడానికి, రక్షించడానికి దేవదూతలను పంపిస్తున్నాడు. దేవదూతలు పంపించిన ఆ దేవదూతలను కూడా వాళ్ళు తిరస్కరించారు. అసలు ఆ దేవదూతలతోనే పాపం చేయాలని ప్రయత్నం చేశారు. అంటే దేవదూతలను కూడా వాళ్ళు హతమార్చాలనుకున్నారు. రక్షకుని వాళ్ళు ఏదో ఒక విధంగా పాడు చేయాలని ప్రయత్నం చేశారు. ఈ పాపిష్టి లోకంలో ఎక్కడ చూసినా పాపం విచ్చలవిడైపోతుంది. చిన్న లేదు, పెద్ద లేదు, వయస్సుకు తారతమ్యాలు లేవు. విచ్చలవిడైపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఇంకా ఇంకా ఓర్చుకుంటున్నాడు. నీతిమంతులను పంపిస్తున్నాడు, నీతిమంతుల్ని ప్రార్థించే వారిని లేపుతున్నాడు, రక్షకుల్ని పంపిస్తున్నాడు. అయినా సరే నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అని చెప్పి ఆ రక్షణను తోసివేస్తే నువ్వు నేను తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలో చెప్పకనే చెప్తుంది. నీతిమంతులను పంపించిన మాట వినలా, దేవదూతలను పంపించిన మాట వినలా, ప్రవక్తలతో ప్రార్థన చేయించిన వాళ్ళు మార్చుకోలేదు, మాదిరికరమైన జీవితం జీవించిన వాళ్ళను చూసి నేర్చుకోలేదు. నా పంతం నాదే, నా బతుకు నాదే, నేనేం మార్చుకోను అని చెప్పి దేవుని బిడ్డలను పక్కన పెట్టేశాడు. దేవదూతలను పంపించినా సరే తిరస్కరించాడు. చివరికి ఏం చేశాడు? 19:24 చూడండి. ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చూడండి, దేవుని దగ్గర నుంచి ముందు, తీర్పుకు ముందు దేవుడు వాళ్ళని రక్షించడానికి ఎన్ని సిద్ధం చేశాడో, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇంకా నీతిమంతుడు అంటాడు, నా పిల్లల్ని మీరు పనిచేయండి అయ్యా, నేను ఆమె బయటికి పంపిస్తాను. నీతిమంతుడు ఆ దేవదూతలు మాత్రం లోపల దాచుకుంటాను, నా పిల్లల్ని పంపిస్తాను, మీరు ఏదైనా చేసుకోండి అంటున్నాడు. అంత ప్రేమ ఆ ప్రజలను రక్షించాలని, ఆ ప్రజల కొరకు వచ్చిన ఆ రక్షణను వారికి మరలా ఒకసారి అందించాలని, కాపాడుకోవాలని, దేవుని బిడ్డల కొరకు ఏదైనా కోల్పోవటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, చివరికి వీళ్ళు ఎట్లా చెప్పినా సరే మాట వినట్లేదని ఆ దేవదూతలను పంపించిన మాట వినట్లా, నీతిమంతులను పంపించిన మాట వినట్లా, ఇప్పుడు అగ్ని గంధకాలను పంపిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏది ఊరికినే చేయడు, ఆయన ఒక పర్పస్ తో చేస్తున్నాడు, ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. అక్కడ వైరస్ అంతం కావాలి. అదే విధంగా వారి యొక్క పాపపు జీవితాన్ని కూడా దేవుడు అక్కడున్న నేల మొలకలను కూడా చేదరించుకున్నాడు. ఏది కూడా అక్కడ బతకడానికి వీల్లేదని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజుల్లో మనకు కూడా ఎంతో మంది నీతిమంతులు వస్తున్నారు, సువార్త చెప్పడానికి వస్తున్నారు, ఇంటిలోకి వస్తున్నారు, ఊర్లోకి వస్తున్నారు. వాళ్ళందరినీ
తరిమి తరిమి కొడుతున్నావా, లేదా దేవుడు మన క్షేమం కొరకు పంపిస్తున్నాడని ఆలోచిస్తున్నామా? రేపు ఎలాంటి ఉగ్రత రాబోతుందో దేవుని వాక్యం ముందుగానే చెప్పకనే చెప్తుంది. ఇవన్నీ కట్టుకథలు కాదు, ఇవి చరిత్రలో నిరూపించబడిన విషయాలు. ఇప్పటికీ ఒక్కొక్క విషయాలు బైబిల్లో చెప్పబడినవి బయటకు వస్తున్నాయి, నిజమని నిరూపించబడుతున్నాయి. కానీ వాటిని అబద్ధికుడైన జనకుడు వాడు మోసం చేస్తూ మనుషుల్ని నమ్మకుండా దేవునికి దూరం చేస్తున్నాడు. నీ దగ్గరికి నీతిమంతులను పంపిస్తున్నాడు. సొదొమ దగ్గరికి నీతిమంతుడైన లోతును ఎలా పంపించాడో నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి అలాగే పంపిస్తున్నాడు. నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. వాళ్ళు మోకరించి దేవుని బ్రతిమలాడుతున్నారు, దేవునితో పెనుగులాడుతున్నారు. దాన్ని అంతటి నువ్వు చులకనగా తీసేస్తావేమో. నీకు అవన్నీ తెలియదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించే వాళ్ళు నీకు తెలియదు. వాళ్ళు మోకాళ్ళ మీద కన్నీరు మున్నీరైపోతూ ఆ కుటుంబాన్ని రక్షించు, వాళ్ళని, ఆ గ్రామాన్ని రక్షించు, నా రాష్ట్రాన్ని రక్షించు, దేశాలను రక్షించు అని మోకరించి ప్రార్థించే ప్రజలు ఉన్నారు. సువార్తను తీసుకుని భుజాల మీద మోసుకుని వెళ్ళే ప్రజలు ఉన్నారు. ప్రార్థించే మోకాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో వాళ్ళ మధ్యలో నీతిగా దేవుని కొరకు నిలబడే ప్రజలు ఉన్నారు. నొచ్చుకుంటూనే పవిత్రతను కాపాడుకునే ప్రజలు ఉన్నారు. అవన్నీ చూడకుండా దేవుని మాటలను తిరస్కరిస్తూ దేవుని ఉద్దేశాలను చులకనగా చూస్తూ ఉంటే రేపు ఒక రోజు దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని తీర్పు మన మీదకి రాబోతుంది. మనం ఎలాగా తీసుకుంటున్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. రేపొద్దున అగ్ని గంధకాలకు మనల్ని మనం అప్పగించుకోకూడదు. దేవుడు ముందుగానే పంపిస్తున్నాడు. దేవదూతలు లాంటి దేవుని బిడ్డలను పంపిస్తున్నాడు. రక్షకులైన యేసుక్రీస్తు వస్తున్నాడు. నీ గుమ్మం, నీ తలుపు తడుతున్నాడు, నీ హృదయం దగ్గర నిలబడి. కానీ అవేమి నువ్వు పట్టించుకోకుండా నా ఇష్టం నాదే, నువ్వెవడో మాకు చెప్తాకనంటే రేపొద్దున నీవు చేసిన వాటికి నువ్వే జవాబు చెప్పాలి. అవి మంచివైనా చెడ్డవైనా. ఇదిగో సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాల తీర్పు వచ్చేసింది. అప్పుడు కేకలేసినా పట్టించుకునే నాదు లేడు, దిక్కు లేదు. ఒక పాట రాశాడు కదా, అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో.